మెదక్ నుంచి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి నారాయణఖేడ్ జిల్లాలో కలెక్టర్ శరత్ అదేవిధంగా ఎస్పీ రూపేష్ పర్యటన అయితే సాగింది. ఓటర్లకు వాళ్ళు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని రూపొందించారు. ఇలా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనేది పిలుపునిచ్చారు. ఏ విధంగా సాగింది కార్యక్రమం అనేది మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్ చెప్పండి. నియోజకవర్గంలోని కిషన్ నాయక్ తాండాలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా కూడా పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమయ్యారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ గ్రామంలో ఓటు శాతం కొంతమేర తగ్గిన నేపథ్యంలో ఈసారి కాకుండా తాండాలకు అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్. అదేవిధంగా ఎస్పీ ఖచ్చితంగా 100% ఓటును వినియోగించుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవాలని చెప్పడం జరిగింది. మరోవైపు వికలాంగుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడమే కాకుండా వృద్ధులకు సంబంధించి కూడా ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేలా కూడా ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నాం. మరోవైపు ఎన్నికల సంబంధించి అయితే పూర్తి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ చెప్పడం జరిగింది. మరోవైపు ఆ గ్రామంలో తాండావాసులతో సమావేశం ముగిశాక పక్కన ఉన్నటువంటి ఎస్పీ కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ అధికారులకు పలు సూచనలు కూడా చేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఎస్పీ భూపేష్ చెప్పడం జరిగింది. మరోవైపు కానిస్టేబుల్ స్థాయి నుంచి పోలీస్ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పూర్తి స్థాయి సహకారంతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. మరోవైపు 24/7 ఖచ్చితంగా పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఎస్పీ పోలీస్ అధికారులకు కూడా సూచించడం జరిగింది. మరోవైపు తాండావాసులతో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈసారి ఓటు శాతం అంటే గత ఎన్నికల్లో ఆ తాండాలో ఓటు శాతం కొంతమేర తగ్గింది కాబట్టి ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రైట్ సునీల్, అయితే ఓవరాల్ గా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు ఏమైనా తెలుస్తుంది? అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు వాళ్ళు గురి కాకుండా ఎలాంటి పకడ్బందమైన ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా ఎలాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు? జిల్లా వ్యాప్తంగా 1525 పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు ఎన్నికల నియమ నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పి కూడా జిల్లా అధికారులకు అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులకు అభ్యర్థులకు కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. మనం చూసాము గతంలో కల్హేర్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కూడా కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ కు గురయ్యారు. మరోవైపు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 100% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ చెప్పడం జరిగింది. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు. ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం కానివ్వండి స్థాయి అధికారుల నుంచి మేమందరం కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ అందరికి భరోసా ఇవ్వడం జరిగింది. మరోవైపు అన్ని పోలింగ్ కేంద్రాలతో పాటు అదేవిధంగా జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది జిల్లా కలెక్టర్ శరత్. అదేవిధంగా జోగిపేటలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఇలా అన్ని పోలింగ్ కేంద్రాలను పిలుస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నట్లు కూడా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది.